ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు, దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. 42వ సంకీర్తన 1వ వచనం. ప్రియ సహోదరి, సహోదరులారా, చదవబడిన లేఖన భాగమని రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే, దుప్పి తన దప్పిక తీర్చుకోవడం కోసము చేసే ప్రయత్నము ఎటువంటిది అంటే, తన ప్రాణమునే పణముగా పెట్టి ప్రాణమును రక్షించుకోవడము వంటిది. ప్రియులారా, ప్రభు అన్ని రకముల వన్యప్రాణులను, అడవి జంతువులను, అన్ని రకాల జలచరాలను మరియు అన్ని రకాల పక్షులను సృష్టించాడు. పరిశుద్ధ లేఖన భాగములో యోబు గ్రంథములో ఈ విధముగా చెప్పబడి ఉన్నది. జంతువుల మాట వినండి, అవి మీకు నేర్పుతాయి. ఆకాశ పక్షులను వినండి, అవి మీకు చెప్తాయి. ఈ విధముగా పరిశుద్ధ లేఖన భాగములోని జంతువులను మరి పక్షులను మన జీవితాలతో పోల్చవచ్చు. అవి మనకు కొన్ని పాఠాలను నేర్పుతాయి. ప్రిలారా, జింక గురించి పరిశుద్ధ లేఖన భాగము ఏమి సెలవిస్తుందో చూద్దాం. జంతు శాస్త్రవేత్తలు 60 కంటే ఎక్కువ జాతుల జింకలు ఉన్నాయని చెప్పారు. జింక చాలా వేగముగా గంటకు 60 కిలోమీటర్ల వేగముతో కఠినమైన పర్వతాలను, ఎత్తైన ప్రదేశాలపై పరిగెత్తగలదు. పరిశుద్ధ లేఖన భాగములో ఆషాహేలు జింకల వేగవంతుడు అని వ్రాయబడి ఉన్నది. ప్రిలారా, దావీదు సౌలుతో సహా తన శత్రువులందరి నుండి రక్షింపబడినప్పుడు, అతను నా పాదాలను జింక పాదాలలాగా చేసి నన్నెత్తైన ప్రదేశాలలో నిలబెట్టాడు అని చెప్పినట్లుగా మనము చదవగలము. దేవుడైన యెహోవా నా బలము, అతను నా పాదాలను జింక పాదాలలా చేశాడు, మరి ఎత్తైన ప్రదేశాలలో నన్ను నడిచేలా చేస్తాడు అని హబక్కుకు యొక్క అచంచలమైన విశ్వాసాన్ని చూపిస్తుంది. ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన్న మీకు అటువంటి విశ్వాసము ఉన్నదా? ప్రియులారా, ఎండ మావులే నీటి మడుగులుగా భ్రమించి దుప్పి ఆశతో అంతులేని వేగముతో సాగిపోతున్న ఎంత దూరము ప్రయాణించినా దాని ఆశలు అడి ఆశలే కాని నీటి మడుగును చేరే వరకు దాని ఆశ చావదు, తన ప్రయాణము ఆగదు. నీటి మడుగుల కోసము దుప్పి చేసే ప్రయాణములో ఎన్నో ఆపదలు, పొదల చాటున పొంచి ఉండే పులులు, సింహాలు అయినా వేటిని లెక్క చేయకుండా అది సాగిపోతూ గమ్యము చేరు వరకు, అంటే ఆ నీటి మడుగును చేరగానే తాను చేసిన ప్రయాణము అలసట ఏమీ గుర్తుండదు. ఆనందముతో అది కేరింతలు కొడుతుంది. దాని ఆశ దాని గమ్యాన్ని చేరుస్తుంది. మరి రాత్రి ఈ వాక్యము వినిచిన్న నీ ఆశ ఏమిటి? నీ గమ్యమేమిటి? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమా? దేనికోసము నీ పోరాటము? అయితే గమ్యం మాత్రం భయంకరంగా ఉంటుందని మాత్రం మర్చిపోవద్దు. ప్రియ సహోదరి, సహోదరులారా, ఈ కీర్తన రచయితలైన కోరాహు కుమారుల ఆశ మాత్రం దేవుణ్ణి చేరాలన్నదే వారి ఆశ అన్నట్లుగా ఆ కీర్తన రాసినట్లుగా మనము గమనించగలము. ప్రియ సహోదరి, సహోదరుడా, ఎందుకు కృంగిన జీవితాలకు ఆదరణ, నలిగిన వారికి ఓదార్పు, బలహీనులకు బలము, ఆపదలలో ఉన్నవారికి విడుదల ఆయన చెంతే సాధ్యము. జీవిత పరుగు పందెములో ఈ రాత్రి ఈ వాక్యము వినుచున్న నీవు అలసిపోయి ఉన్నావా? అయితే యేసు క్రీస్తు చెంత చేరు. నీ కన్నిటినీ ఆయన ప్రేమతో తుడుస్తాడు. ఈ రాత్రి ఈ మాట చెప్పగలవా? యేసయ్యా, నిన్ను చేరాలన్నదే నా ఆశ అని నీవు చెప్పగలిగితే, ప్రియ సహోదరి, సహోదరుడా, ఆయనే నీకెదురొస్తాడు, నిన్నెత్తుకుంటాడు. ఎప్పటి వరకు అంటే ముదిమి వచ్చు వరకు. కాని ఆయన్ని చేరే మార్గములో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. క్రూర మృగములాంటి సాతాను పొంచి ఉంటుంది.
అయితే దానికి భయపడకుండా సాగిపోవాలి. యేసు క్రీస్తు చెంత చేరే వరకు. ఈ రాత్రి ఈ వాక్యము వినిచున్న నీ తృష్ణ ఏమిటి? ప్రియ సహోదరి, సహోదరుడా, పరిశుద్ధ లేఖన భాగమును మనము గమనించినట్లయితే, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది అని లేఖనము సెలవిచ్చిన ప్రకారము ఈ రాత్రి ఈ వాక్యము వినుచున్న మన తృష్ణ ఏమిటి? మనల్ని మనము ఈ రాత్రి పరిశీలన చేసుకొని చూసుకోవలసిన వారమై ఉన్నాం. ప్రియ సహోదరి, సహోదరుడా, తృష్ణ అంటే మామూలు కోరిక కాదు. కోరిక అంటే 1000 రెట్లు అధికమైనదని అర్థం. మన తృష్ణ సంపదలు, అధికారము, పేరు, ప్రతిష్టల కోసమేనా? కేవలము ఆయనిచ్చే ఆశీర్వాదాల కోసమేనా? కాదు. ఆశీర్వాదాలకు కర్త అయిన దేవుని కోసమే మన తృష్ణ అయ్యుండాలి. ఎందుకంటే ఆశీర్వాదాలకు కర్త మనతో ఉంటే ఇక ఆశీర్వాదాలతో మనకు పనే ఉండదు. ఆయన పైనే తృష్ణ కలిగి ఉండాలి. ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీ దాహము తీరాలంటే ఆయన చెంతే ఆయనే ఒక సజీవ జీవజల నది. అంటే అది ఎల్లప్పుడూ ప్రవహించేది. ఎడారిలో సహితం 30 లక్షల మంది దాహార్తిని తీర్చగలిగింది ఆ జీవజల నది. అందుకే దావీదంటున్నాడు, ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నదని. ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీ జీవితము ఎడారిలా మారి ఒక్క నీటి బొట్టు కనిపించని స్థితిలో ఎండిపోయిన భూమి వలె ఉంటే ఆయన ఎడారిలో ఒక నదిలా ప్రత్యక్షమవుతాడు. ఎండిన భూమి వంటి నీ జీవితానికి నీరు కట్టి ఫలవంతము చేస్తాడు. ఎప్పుడు అని ఆలోచన చేస్తే ఆయన కొరకు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు తృష్ణ కలిగి ఉన్నప్పుడే. దేవుని సన్నిధికి ఎప్పుడు వెళ్ళాలా అని వారి ప్రాణము తహతహలాడుతుందంట. కాని మనమంటాము, దేవుడు ఇంట్లో లేడా? ఉన్నాడు కదా, మరెందుకు దేవుని సన్నిధికి అని. ప్రియ సహోదరి, సహోదరుడా, అక్కడ దేవుడు ఉన్నాడు. దేవుని బిడ్డల సహవాసం ఉంటుంది. దేవుని వాక్యము ప్రకటించే సేవకులుంటారు. సహవాసము తప్పనిసరి. నీవొక్కడివే మండితే కొంత సమయానికి ఆరిపోతావు. అదే సహవాసములో ఉంటే, ఒకవేళ ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు ఆరిపోతున్నా, నీ ప్రక్కన ఉన్న విశ్వాసులు నిన్ను మండిస్తారు. తిరిగి నువ్వు మండడం ప్రారంభిస్తావు. దేవునిని గాని, దేవుని సన్నిధిని గాని నిర్లక్ష్యము చేస్తున్నావు అంటే అగ్నితో ఆటలాడుతున్నట్లే. కాబట్టి జాగ్రత్త. ఎందుకంటే ఆ అగ్ని అది నీకు క్షేమము కాదు. అందుకే ఈ రాత్రి జీవజల బుగ్గైన యేసయ్య కొరకు తృష్ణ కలిగి జీవించాలని ఆయన మన వైపు చూస్తున్నాడు. హృదయము కృంగిన సమయములో, ఏ మార్గము కనబడని పరిస్థితిలో, ఆర్థిక ఇబ్బందులు, శారీరక ఇబ్బందులు, కుటుంబములో సమాధానము లేని స్థితి, మానసిక ఒత్తిడి, ఇలా ఒకదాని వెంబడి మరొకటి మనల్ని వేధిస్తున్న సమయములో ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో, ఓదార్చేవారు లేరు, ఆదరించేవారు అంతకన్నా లేరు, కృంగిపోయినా ఆయనపైనే ఆశతో సాగిపోతున్న తరుణంలో ఒక ప్రక్క లోకము, నీ ప్రార్థన ఏమైంది? నీ విశ్వాసం ఏమైంది? నీ దేవుడు ఏమయ్యాడు? అంటూ అనేక ప్రశ్నలను సంధిస్తూ, నీ ప్రార్థన సరైనది కాదని ఒకరు, నీ దేవుడు సమర్థుడు కాడని మరొకరు. ఇలా లోకము దాడి తట్టుకోలేక, ఏది వాస్తవమో తెలుసుకోలేక హృదయం మరింత కృంగిపోతుంది. కోరాహు కుమారులు లోకస్తుల దాడి తట్టుకోలేక వారి కన్నీళ్లే వారికి ఆహారము పానముగా మారినట్లుగా మనము గమనించగలము. ఇటువంటి అనుభవాలు ఒకవేళ ఈ రాత్రి జీవాక్యము వినిచిన నీ జీవితంలో ఎదురైతే కృంగిపోవలసిన పని లేదు. ఎందుకంటే నీ ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు సహితము గెలిచేయబడ్డాడు. నీకంటే ముందుగానే ఇవన్నీ ఆయన అనుభవించాడు. నీవు యేసయ్యను చేరాలని ఆశ కలిగి అటువైపు ప్రయాణము చేస్తున్న సమయంలో ఒకవైపు సాతాను, మరొక వైపు లోకము నీపై దాడి చేయడము సహజంగా నువ్వు గమనిస్తావు.
అప్పుడు కృంగిపోవద్దు. నీ కళ్ళలో కన్నీటిని తెచ్చుకోవద్దు. దిగులు పడవద్దు. కలత చెందవద్దు. నెమ్మది కలిగి ఆయన వైపు చూస్తూ యేసే నా నిరీక్షణ అని నువ్వు విశ్వాసము కలిగి ముందుకు సాగిపోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకనే ఈ రాత్రి ఈ వాక్యము వింటున్న మీరున్న స్థితిలోనే వీలైతే మోకరించి మీ కుడి చేతిని మీ హృదయంపై పెట్టుకొని లేదా నిలబడి ఉండి ఆకాశము వైపు మీ 2 చేతులెత్తి నాతో పాటు కొన్ని నిమిషాలు ప్రార్థనలో ఏకీభవించండి. సకల ఆశీర్వాదాలకు ఆధారభూతుడమైన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి, మీ శ్రేష్టమైన జీవము కలిగిన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను చెల్లించుకొనుచున్నాం. దేవా, ఈ రాత్రికాల సమయంలో మరొక మారు మీ పరిశుద్ధ లేఖన భాగము ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనుచున్నాం. దేవా, మా సహాయము కొరకును మరి మా అవసరతలను పొందుకొనుటకు మేము నీ దయగల సింహాసనము వద్దకు వచ్చినాం. దేవా, మా గురించి నీకు సమస్తము తెలుసునైనా, కాబట్టి నీవు మా పేరుని పెట్టి పిలిచినందుకు నీకు వందనములను చెల్లించుకొనుచున్నాం. దేవా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు మేము నీ కొరకు ఆశ కలిగి ఉండునట్లు మా జీవితాలను మార్చమని వేడుకొనుచున్నాం. అయ్యా, యాకోబు వలె మాకు నూతన పేరు పెట్టి మమ్మల్ని పిలుచుటకు మా హృదయాలను మరి మా జీవితాలను ఈ రాత్రి మార్చము. తండ్రి, ఈ రాత్రి మమ్మల్ని కలుగజేసిన విధము మాకు ఆశ్చర్యమును భయమును కలిగించుట చూసి నీవు మా పట్ల ఎంత శ్రద్ధ వహిస్తున్నావని మేము నమ్ముచున్నాం. ప్రభువా, మా జీవితములో నీ యొక్క అద్భుత శక్తిని అతి త్వరలో అనుభవించుటకు మాలో ప్రతి బిడ్డకు సహాయము దయచేయమని వేడుకొనుచున్నాం. పాపులమైన మమ్మల్ని నీవు నీ సొత్తుగా చేసుకొనుటకు మా హృదయాలను నీ చేతులకు సమర్పించుకొనుచున్నాం. తండ్రి, పరిశుద్ధమైన నీ బిడ్డలముగా పిలువబడుటకు మేమటువంటి ధన్యతను పొందుకొనుటకు మాకు నీ కృపను దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ రాత్రికాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనుచున్నాం. దేవ, శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డని రాత్రి ముట్టి సంపూర్ణ స్వస్థతను బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం. వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి. వారు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి. ఉద్యోగాలు లేని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయండి. విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, బిడ్డలు విద్యను అభ్యసించుండగా కావలసిన మంచి ఆరోగ్యమును, జ్ఞానమును, జ్ఞాపక శక్తిని దయచేసి బిడ్డలకు సహాయము దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోమని వేడుకొనుచున్నాం. వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని, వారి కుటుంబాలను మీ కృపగలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవ, సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు, ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని, వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవా, గర్భఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి బిడ్డలకు గర్భఫలము దయచేసి వారి దుఃఖాన్ని సంతోషముగా మార్చమని వేడుకొనుచున్నాం. అయా, ఆర్థిక సమస్యలు, అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనుచున్నాం. దేవా, మీ సేవకుల కొరకును, సేవకురాండ్ర కొరకును, వారి కుటుంబాలు, వారి పరిచర్య అంతటినీ మీరు జ్ఞాపకము చేసుకొని ఆశీర్వదించమని వేడుకొనుచున్నాం. తండ్రి, ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య అందించబడుటలేదో ఆ ప్రాంతాలకు మీ బిడ్డలను నడిపించి మీ బిడ్డల ద్వారా రక్షణ సువార్తను అందించి అనేకులు మీ నామాన్ని ఎరిగి మీ సిలువ త్రోవలో నడుచుటకటువంటి కృపను దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం. ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం. అయా, వృద్ధుల కొరకును, వితంతుల కొరకును, శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. దేవా, వివాహాల కొరకు సిద్ధపడుతున్న, వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడ్డలకు కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం.
సొంత గృహాల కొరకు ఆశ కలిగి ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొనుచున్నాం. ప్రాముఖ్యంగా నా తండ్రి ఈ సమయంలో నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పాద సన్నిధికి తీసుకొని వస్తుండగా బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా, వారి ప్రతి న్యాయమైన కోరికకు మీరు సమాధానము దయచేయమని వేడుకొంచున్నాం. దేవై గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రిస్తూ ఉండగా మా గృహాల చుట్టూను, మా ఆత్మీయుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి విధమైన అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నిక లేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి సజీవంగా ప్రవేశింపజేసి మీ నామాన్ని స్తుతించి కీర్తించి కొనియాడే గొప్ప భాగ్యము మాలో ప్రతి బిడ్డకు దయచేయమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.